హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇందాకే లేచిన అనమాట, తిడతా ఉంటే లేచినాను. బండి క్లీన్ చేసుకున్నా. నెక్స్ట్ మా మమ్మీ ఏం చేస్తుంది చెప్పమా. తడి బియ్య పిండి ఆడించుకోవాలి. ఆడించుకొని బెల్లం పాకం కొంచెం లైట్గా పాకం పట్టుకొని తర్వాత కొబ్బరి ముక్కలు, కొంచెం నెయ్యి, కొంచెం ఒక స్పూన్ చక్కెర, యాలకులు వేసుకొని కొంచెం లైట్గా పాకం వచ్చాక ఆ బియ్య పిండి పొడి పోసుకోవాలి. కొంచెం జావుగా ఉన్నప్పుడే వేడిగా కుడుములు పెట్టుకొని ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్ళు పోసుకొని ఈ మాదిరిగా పెట్టేసుకోవాలి. కుడుములు చాలా బాగుంటాయి, బెలూన్ లాగా వస్తాయి. అదేం చెప్తాంది నాకు నచ్చ అసలు. వంటలన్నీ చేస్తా అంది. నెక్స్ట్ ఇంకా నేను స్నానం చేసేసి వినాయకుడిని తేడానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు రావుకాలం అంట. సో ఒక 10:30 అలా టార్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేయమని చెప్పాను. మా అమ్మ చేయని తిప్పేస్తుంది. సో హెడ్ బాత్ చేసి ఇంకా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం అంతే ఏం లేదు. వినాయకుడిని తెచ్చి నేను పడుకునేస్తాను, నిద్రపోతాం. ఆఫ్టర్నూన్ ఇంకా అట్లా నిద్రపోయి ఈవినింగ్ శారీ కట్టుకొని బయటికి వెళ్దాం వినాయకుడిని చూడడానికి ప్లాన్ వేసాం, నేను నా తమ్ముడితో. అంతే. అయ్యో సారీ లేపేసిన. స్నానం చేసేసాను. ఇప్పుడు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాను విగ్రహాన్ని. తేడాగున్నానేంటి, మనం అట్టే ఉంటాం. ఓకే డన్ రా. పల్లకి సంథింగ్. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం రాదు మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. హారతి హారతి ఇవ్వకుండా నేను నాన్న ఈడున్నాయి చూడు నాన్న. ఆవిడెందుకు చెంబులో పెట్టింది? కింద పడ్డాయిలే. నువ్వు కొత్త చేయబాక, కాలిద్ది. కింద కొంగతారు నాన్న. సాంబ్రాణి నీళ్ళు పోగొట్టేసాను చూడ. టెంకాయ నీళ్ళన్నీ నువ్వే పోగొట్టింది. దీనికోసం వెయిట్ ఉన్నాను. ఫోటో తీసావా? మామూలు తీసావా వీడియో? దాగితా